అందరికీ షలో ప్రార్థన. సర్వోన్నతులకు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతికుల తండ్రి, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి తగు రీతిగా తండ్రి మమ్మల్ని సరిచేసుకొని నీ మార్గముల్లో స్థిరులై నీ చిత్తానుసారమైన నీ ప్రణాళికలో పాలిభాగస్తులుగా జీవించి తద్వారా మీ నుంచి వచ్చే వాగ్దానాలను, ఆశీర్వాదాలను తండ్రి దీర్ఘాయుష్ని మేము పొందుకున్నట్లుగా మీరే మాకు జ్ఞానాభివృద్ధి కలుగజేసి నీవే ఘనత మహిమ పొందుకునమని ఈ మా మనవలను మా రక్షకుడి మోచకుడైన నజరేయుడు యెషూవా మెస్సీయ నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బ్రతుకుట యెషూవా, చావైన మేలే, మెస్సయ్య హత సాక్షిగా మారిన పౌలు వలె సాగేదా, నే సాగేదా యెషూవాతో నా జీవిత కాలమంతా. బ్రతుకుట యెషూవా, చావైనా మేలే, బ్రతుకుట యెషూవా, చావైనా మేలే, మెస్సయ్య హత సాక్షిగా మారిన పౌలు వలె సాగేదా, నే సాగేదా యెషూవాతో నా జీవిత కాలమంతా. 9వ అధ్యాయము యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటున్నాం. ఇజ్రాయేలీయులు పట్టణములు ఏవంటే గిబియోను, కెఫీరా, బేయరోతు, కిర్యత్ హీరీము. ఈ 4 కూడా మరి వారి పట్టణాలుగా ఉన్నాయి. ప్రధానులు యెహోవా ఎలోహిం వారి తోడని ప్రమాణం చేసి ఉండను గనుక గిబియోను నివాసులను మరి ఏమి చేయకపోవటం వలన ఇజ్రాయేలీలోని జనులు మరి ప్రధానుల మీద వ్యతిరేకముగా మరి ప్రార్థన చేయగా సర్వ సమాజముతో ప్రధానులు ఎలాగూ సెలవిస్తూ ఉన్నారు. ఎలోహిం వారి కోపం, అదోనాయి వారి కోపం మన మీదకి రాకున్నట్లుగా ఎలోహిం వారి తోడని మనం ప్రమాణం చేశాం కాబట్టి వారికి హాని చేయక, వారిని చంపక, మరి వారిని మరి మనము కట్టెలు కొట్టువారిగాను మరియు నీళ్లు చేరువారిగాను వారిని మనం ఏర్పరచుకుందాము అని ప్రధానులు ఒక ఆలోచన చెప్పగా మరి అందరూ కూడా అంగీకరించగా అయితే వారితో గిబియోను నివాసులతో మీరు మమ్ము మోసపుచ్చినందున మీరు శాపగ్రస్తులవుతున్నారు, మీ దాస్యము మీ వద్ద నుంచి ఎన్నడూ కూడా మానిపోదు, కాబట్టి మీరు ఆలయమునకు నీళ్లు చేదువారిగాను కట్టెలు కొట్టేవారుగాను మీరు ఉండక మానరు అని మరి వారికి యెహోషువ గారు చెప్తూ ఉన్నారు. అయితే వారు అంటారు, మీరు అనేక దేశములను వారిని సర్వనాశనం చేస్తూ వారిని జయిస్తూ వస్తూ ఉన్నారు, కాబట్టి ఆ మాట విని మేము మా ప్రాణ భయముల వలన మేము ఇలాగూ చేయవలసి వచ్చిందని యెహోషువ గారితో చెప్పగా, మీ దృష్టికి ఏది ఇష్టమో, మా ఎడల ఏది ఇష్టమో అదే చేయమని, మీ దృష్టికి న్యాయమైనదే మాకు మా ఎడల చేయమని గిబియోనీయులు మరి అనినప్పుడు యెహోషువ వారు వారిని ఆ దినమందే ఆలయమునకు కట్టెలు కొట్టువారిగాను మరి నీళ్లు చేదువారిగాను నియమించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇతరులను మోసపించటం వలన మరి మనము శాపగ్రస్తులము అవుతామని ఈ అధ్యాయం ద్వారా మనము ఈ లేఖనముల ద్వారా మనం తెలుసుకుని ఉన్నాం.
అంత మాత్రమే కాదు, దాస్యమునకు లోబడతాము అని కూడా ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఒకరి దాసత్వంలోనికి మనం వెళ్ళకుండా, లేదు శాపగ్రస్తులం అవ్వకుండా మనం ఉండాలంటే మొదటగా ఎలోహిం వారి తోడని మనము ప్రమాణం చేయకూడదు. ఏ విషయాన్ని కూడా కూలంకషంగా తెలుసుకోకుండా మనము ప్రమాణము చేయకూడదు. వారు చేసినది ఏంటంటే, ఎలోహిం వారి సెలవీయకి వారితో ప్రమాణం చేయటం వల్ల ఇజ్రాయేలీయులు చేసిన తప్పుగా మనం ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మనము అలాంటి విషయాలలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ఆ తర్వాతనే మనము మాట ఇచ్చేవారిగా ఉండాలని, ఆ మాట కూడా అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలని ఎలోహిం వారు ఈ దినంలో తెలియజేస్తూ ఉన్నారు. మోసపుచ్చటము అపవాది కుయుక్తి. మరి అపవాది కుయుక్తి అయినా సరే వారు వారి ప్రాణములు రక్షించుకున్నారు. అలాంటి ప్రాణాప స్థితిలో వారు మోసపు మాటలు పలికినట్లుగా, ఇజ్రాయేల్ మోసగించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ మనం దాస్యంలోకి వెళ్లకుండా ఉండాలన్నా, మనం ఇతరులకు కాబట్టి మనము దాసత్వంలోకి వెళ్ళకుండా ఉండాలి అంటే మనము ఎలోహిం వారి మాటను విని ఆయన యొక్క చిత్తానుసారంగా ఆయన యొక్క ప్రణాళిక భాగస్తులుగా ఉండాలని ఈ కొన్ని మాటల్లో హషం వారు మన వీటిలో ఫలింపచేయను గాక. ఆమేన్.